హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాడిష్తో ఒక చక్కటి పరాటా రెసిపీని మీకు చూపిస్తున్నానండి. లేట్ చేయకుండా రెసిపీ ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దాం రండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను ఇక్కడ 1/2 kg వరకు రాడిష్ అనేవి తీసుకున్నాను. యూజువల్లీ రాడిష్ని చాలా మంది జస్ట్ బికాస్ ఆఫ్ ఇట్ స్మెల్ తినడానికి ఇష్టపడరు. బట్ రాడిష్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ రాడిష్కి ఉన్న 2 ఎడ్జెస్ కూడా ఇలా రిమూవ్ చేసి పైన తోలు మొత్తం కూడా పీలర్ హెల్ప్తో పీల్ ఆఫ్ చేసేయండి. తర్వాత రాడిష్ని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. రాడిష్ని మనం క్యారెట్, కొబ్బరి కోరుకునే గ్రేటర్ ఉంటుంది కదా, దాని హెల్ప్తో వీలైనంత ఫైన్గా గ్రేటింగ్ అనేది చేసుకోండి. రాడిష్ని మనం డైలీ డైట్లో తీసుకోవటం వల్ల మనకి హార్ట్ డిసీజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటన్నిటి నుంచి చాలా మంచి ఉపశమనం అనేది ఉంటుందండి. అలాగే ఇది గుడ్ సోర్స్ ఆఫ్ పొటాషియం అండ్ మినరల్స్ కూడా. ఇప్పుడు ఈ రాడిష్ ఇలా తురుముకున్న తర్వాత దీనిలో చాలా మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది. ఆ మాయిశ్చర్ కంటెంట్ మొత్తాన్ని కూడా మనం చేత్తోనే బాగా స్క్వీజింగ్ అనేది చేసేయాలి. మనం ఇలా పిండితే వచ్చిన వాటర్ని పడేయాల్సిన అవసరం లేదు. ఈ వాటర్ని మనం పప్పు అలాగే సూప్స్ ఇట్లాంటివి ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు వాటిల్లోకి యూజ్ చేసేయచ్చు. మనం రాడిష్ని ఇలా పిండకుండా డైరెక్ట్గా ఈ తురుముతో పరాటాస్ ప్రిపేర్ చేసేసినట్లయితే దీనిలో ఉన్న అధిక తేమ వల్ల మనకి పరాటాస్ అనేవి బాగా సాగినట్టు అయిపోయి అసలు ఆ టెక్స్చర్ అనేది కుదరదండి. సో ఖచ్చితంగా రాడిష్ని ఇలా మొత్తం పిండేసేయాలి. ఇలా పిండేసిన దీనిలోనే అంటే ఏదైతే లెఫ్ట్ ఓవర్ ఉంటుందో దాంతోనే మనం స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. బీపీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ రాడిష్ని వాళ్ళ మెనూలో ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉంటుందండి. ఈ లెఫ్ట్ ఓవర్ వాటర్ ఏదైతే ఉందో దీన్ని నేను పప్పు టమాటో కాంబినేషన్లో ప్రిపేర్ చేసిన కర్రీకి యూజ్ చేశాను. చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండి అనేది వేస్తున్నాను. సో మీరు ఈ రెసిపీ ప్రిపరేషన్ని ఖచ్చితంగా గోధుమ పిండితోనే ప్రిపేర్ చేయాలి. మైదా పిండితో ప్రిపేర్ చేస్తే మనకు ఆ టేస్ట్ టెక్స్చర్ 2 కూడా రావండి. సో 2 కప్పుల గోధుమ పిండి సరిపడా సాల్ట్ అనేది ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ని మనం హీట్ చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న ఆయిల్ వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ 4 ఇంగ్రీడియంట్స్ని చేత్తో ఒకసారి బాగా కలుపుకుని అవసరానికి తగినట్టు వాటర్ అనేది కొద్ది కొద్దిగా బ్యాచెస్లో యాడ్ చేసుకుంటూ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు పిండి ముద్ద అనేది మనకి పూరీ పిండిలాగా మరీ సాఫ్ట్గా ఉండకూడదు, చపాతీ పిండిలా మరీ గట్టిగా ఉండకూడదు. కొంచెం సెమీ సాఫ్ట్ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు కలుపుకోవాలి. కలుపుంచుకున్న ఈ పిండి ముద్ద మీదకి ఒక మూత అనేది పెట్టేసి కనీసం 15 నిమిషాలైనా నానబెట్టుకోవాలి. మనం ఈ పరాటాస్ని బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఆర్ ఈవెన్ కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీస్లో కూడా పెట్టి పంపించవచ్చండి. చాలా బాగుంటాయి. దీనికి ఎటువంటి సైడ్ డిష్ లాంటిది అవసరం లేదు. జస్ట్ టొమాటో కెచప్ ఆర్ టొమాటో సాస్తో సర్వ్ చేసుకుని యాజ్ ఇట్ ఈస్ తినేయచ్చు. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వాము వేసుకోవాలి. ఈ రెండింటిని కేవలం లో హీట్లోనే మంచి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన దీనిలోకి ఇందాక మనం తురిమి స్క్వీజ్ చేసి పెట్టుకున్నటువంటి రాడిష్ తురుము మొత్తాన్ని వేసేయండి. ఈ రాడిష్ తురుముని కేవలం లో హీట్లోనే ఇందులోంచి పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. మనం రాడిష్ని బాగా తురుముకున్నప్పటికీ కూడా ఇందులో ఎంతో కొంత మాయిశ్చర్ కంటెంట్ అనేది ఉంటుంది. సో అది కొంచెం ఎవాపరేట్ అయ్యే వరకు మనం లో హీట్లోనే కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా కారం వేసుకుని ఒక 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని మరొక 2 నిమిషాలు లో హీట్లో కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి బాగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఆకుల్ని కాడలతో సహా వేసేసుకుని బాగా కలుపుకుని ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి ఈ పాన్ని పక్కన పెట్టేసుకోండి. రాడిష్ని ఇలా కర్రీ ఫామ్లో అంటే ఇలా ఫ్రైయింగ్ చేసుకుని తీసుకోవటం వల్ల ఇందులో పచ్చిదనం అంతా కూడా పోయి తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. మీకు ఇంత టైం లేదు ప్రిపరేషన్ ప్రాసెస్కి అనుకుంటే డైరెక్ట్గా రాడిష్ తురుముని స్క్వీజ్ చేసుకున్న తర్వాత నేను చెప్పిన మసాలా స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసి డ్రై స్టఫింగ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీన్వైల్ మనకి పిండి ముద్ద అనేది నానిపోయి ఉంటుంది. దీన్ని 1 నిమిషం పాటు బాగా నీడింగ్ చేసుకుని ఈక్వల్ సైజ్డ్ బాల్స్ లాగా డివైడ్ చేసుకోండి. మనం తీసుకున్న 2 కప్పుల గోధుమ పిండికి కాను 6 పరాటాస్ అయితే రెడీ అవుతాయండి. సో ఒక పరాటా బాల్ని చేతిలోకి తీసుకుని రిమైనింగ్ పిండి ముద్ద అంతటి మీదకి ఒక మూత అనేది పెట్టేసేయండి. సో దాని వల్ల పిండి అనేది మనకి డ్రై అవ్వకుండా ఉంటుంది. రోలింగ్ బోర్డు మీదకి కొంచెం గోధుమ పిండితో డస్టింగ్ చేసుకుని ఒక పిండి ముద్దని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు కొంచెం ఫ్లాట్గా ఇలా చేత్తోనే స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత దీని లోపలికి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి రాడిష్ స్టఫింగ్ మిక్స్చర్ని పెట్టండి. అన్ని సైడ్స్ అండ్ కార్నర్స్ కూడా ఎటువంటి ఎయిర్ గ్యాప్స్ అనేవి లేకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా ఫ్రిల్స్ మోడల్లో మనం సీలింగ్ అనేది చేసేయాలి. మనకి స్టఫింగ్ కనుక బయటకు వచ్చేసినట్లయితే పరాటా ప్రిపరేషన్ అనేది కుదరదండి. సో అదంతా కూడా లీకింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. సో అన్ని సైడ్స్ కార్నర్స్ కూడా ఖచ్చితంగా కవరింగ్ అనేది చేసేయాలి. ప్రాక్టీస్ లేని వాళ్ళకి ఫస్ట్ టైం ఇది చేస్తుంటే కొంచెం టిపికల్గా అనిపించవచ్చు. బట్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే రిమైనింగ్ పరాటాస్ ఇదే కాదండి స్టఫ్డ్ బేస్ పరాటాస్ ఏదైనా ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది. సో జస్ట్ మీరు
మధ్యలో కొంచెం గుంటలా పెట్టుకుని స్టఫింగ్ పెట్టుకుని అన్ని సైడ్స్ కార్నర్స్ కూడా క్లోజ్ చేసేయండి. తర్వాత రోలింగ్ బోర్డు మీద పెట్టుకుని చాలా నిదానంగా స్టఫింగ్ అనేది ఏమాత్రం బయటకు రాకుండా వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు అన్ని సైడ్స్ కార్నర్స్ కూడా యూనిఫామ్ గా రోలింగ్ అనేది చేసుకోండి. అంటే పిండి అంతా కూడా ఒకవైపు ఎక్కువగా మరోవైపు తక్కువగా కాకుండా చూసుకోండి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి. పాన్ ని హై హీట్ లో ఉంచుకుని రోల్ చేసుకున్న ఈ పరాటాని పాన్ మీద పెట్టేసేయండి. హై హీట్ లో కొన్ని సెకండ్స్ కుక్ చేసుకున్న తర్వాత అదర్ సైడ్ కి ఫ్లిప్ చేసుకుని అటు సైడ్ కూడా కొన్ని సెకండ్స్ కుక్ చేసుకోండి. సో వన్స్ రెండు సైడ్స్ కూడా లైట్ బ్రౌనిష్ కలర్ అవటం స్టార్ట్ అయినాక ఫ్లేమ్ ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుని పైన కొంచెం ఆయిల్ అనేది డ్రిజిల్ చేసి అప్లై చేస్తూ రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. పరాటా కుక్ అవడానికి మనకి అప్రాక్సిమేట్లీ 1 to 1.5 minute వరకు టైం అనేది పడుతుంది. సో వన్స్ బోత్ సైడ్స్ కూడా మనకి బబుల్ అప్ రావటం అయిన తర్వాత మాత్రమే లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుని ఈ పరాటాస్ అనేవి నేతితో కంటే కూడా ఆయిల్తో మీరు కుక్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. సో వేడివేడిగా ఉన్నప్పుడే ఈ పరాటాస్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకుని టొమాటో కెచప్తో సర్వ్ చేసుకోండి. రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెసిపీని ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై